హైదరాబాద్ మీదుగా గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న 2 సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు రాచకొండ పోలీసులు. హర్యానా రాష్ట్రానికి చెందిన 4 యువకులు హైదరాబాద్ బోయిన్పల్లిలోని ప్యాకర్స్ అండ్ మూవర్స్లో పనిచేస్తున్నారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఈ యువకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అఫ్సర్ సీలేరు ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తితో పరిచయం చేసుకుని అక్రమ దందా చేస్తున్నట్లు పోలీసు విచారణలో తేలింది. మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు అబ్దుల్లాపూర్ మెట్ పోలీసుల సహకారంతో ఈ ముఠా గట్టురట్టు చేశారు. హర్యానా రాష్ట్రానికి చెందిన 3 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 65 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 20 లక్షల రూపాయలు ఉంటుందని రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహాన్ మీడియాకు తెలిపారు. అలాగే వనస్థలీపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని 2 ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్లోకి పాల్పడుతున్న 2 నిందితులను అరెస్ట్ చేశారు ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు. వారి వద్ద నుండి 3 తులాల బంగారు గొలుసును, ఒక పల్సర్ బైకును మరియు 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పదంగా పరిస్థితుల్లో ఉంటారు, వాళ్ళ మీద మన దృష్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫేక్ టికెట్ గైడ్ మీరు చూసి ఉంటారు ప్రెస్ లో. సో అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ మరియు ఎస్ఓటీకి కలిసి ఇది స్వాధీనం జరిగింది. దాంట్లో ఉన్న అక్యూజ్ వచ్చేసి శ్యామ్ ఫూడ్, ప్రమోద్ and another Pramod. One is Pramod and another one is Pramod Kumar. ఒక్కరు దాంట్లో మాత్రం ఆయన వచ్చేసి బలరాం ఇప్పుడు ఎక్స్పాండింగ్ ఉన్నారు. వాళ్ళు అందరూ కూడా డిఫరెంట్ చిన్న చిన్న ప్యాకర్స్ అండ్ మూవర్స్ లో చేస్తున్నారు. ఇది ఏంటి అంటే ఇది కొత్త కోణాలు, కొత్త ఎంఓ ఎక్కడైనా వస్తే ప్రజలకు కూడా తెలియాలి. దాంట్లో మనకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ వస్తే రాబోయే రోజుల్లో పూర్తిగా నిర్మూలించడానికి ఉపయోగపడుతుంది. ఆ దశతో పబ్లిక్ తెలియపడి చేస్తున్నాం. వారు పేకర్ అండ్ మూవర్స్ ఆ బిజినెస్ సందర్భంగా సిలేరు రకరకాల ప్లేసెస్ లో వెళ్తూ ఉంటారు. అప్పుడు కొంత గాంజా అమ్మే వాళ్ళతో పరిచయం అయినారు. ఆ పరిచయం అయిన తర్వాత ఈయన మిగతా మూవర్కి లాక్కున్నారు. బలరాం వారు ఏం చెప్పారంటే మీకు ఈచ్ ట్రిప్ కి 50,000 ఇచ్చేస్తాము.